సమ్మరొచ్చాక కిచెన్‌లో వంట చేయాలంటే చాలా విసుగ్గా అనిపిచ్చిద్ది. వంట చేయడం ఒక ఎత్తయితే, నాన్ వెజ్ వండడం ఇంకో ఎత్తనమాట. అందుకనే ఈసారి చికెన్ కర్రీని ఇలా కుక్కర్‌లో చేశాను. జస్ట్ 10 మినిట్స్‌లో రెడీ అయిపోయిద్ది. ఎక్కువ కష్టపడనవసరం లేదనమాట. ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. అర కేజీ నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్‌ని తీసుకొని, అందులోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మెయిన్ సీక్రెట్ ఈ రెసిపీలోకి ఇప్పుడేసిన గ్రేవీ అనమాట. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఆ గ్రేవీ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. చూసేయండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని 10 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టండి. ఎక్కువ అవసరం లేదనమాట. ఇందాక చెప్పాను గదా! గ్రేవీ అని. ఆ గ్రేవీ ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ ప్లస్ 2 టమోటాలు. ఇవి రెండే, ఏం అవసరం లేదు. ఇవి 2 మెత్తటి పేస్ట్ లాగా పట్టుకొని చికెన్‌లోకి యాడ్ చేసుకోవడం అంతే. ఇప్పుడు కుక్కర్ తీసుకుంటున్నాను త్వరగా అయిపోవడానికి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వీటయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై చేసుకొని, అందులోనే కొంచెం కరివేపాకేసుకొని, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని, ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టకుండా 2 మినిట్స్ కుక్ చేసుకొని, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని, జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని, మూత పెట్టుకొని జస్ట్ 3 విజిల్స్ రానివ్వాలి అంతే. నాకైతే కరెక్ట్ 7 మినిట్స్ కల్లా కుక్ అయిపోయింది. మసాలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే జస్ట్ 10 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చనమాట చికెన్ కర్రీని. ఈ సండే మా ఇంట్లో చికెన్ కర్రీ విత్ గారె అనమాట.